ఇక్కడ నుంచి అశు ఫైనల్లీ వి కేమ్ టు చార్మినార్. చార్మినార్ దగ్గరికి వచ్చేసామనగానే ఇట్స్ లైక్ అ మ్యాజికల్ ప్లేస్ అనమాట. అక్కడ చూడండి ఫుల్ ఆన్ షాపింగ్ చేయొచ్చు మనము. ఎన్నో రకరకాల ఎస్పెషల్లీ లేడీస్ కోసం రకరకాల శారీస్, డ్రెస్ మెటీరియల్స్, గాజులు, ఇయర్ రింగ్స్, అబ్బా బాబా ఎన్ని షాపింగ్ చేయొచ్చో మనము. ఇంకా పొద్దున కానీ రాత్రి కానీ చూడాలి ఆ ప్లేస్. ఇట్స్ లైక్ ఎ కలర్ఫుల్ ప్లేస్ అనమాట. సో మనము చార్మినార్కి వచ్చేసాం కదా, పైకి ఎక్కకుండా ఎలా ఉంటాము. సో చార్మినార్ పైకి ఎక్కాలంటే మనము ఫస్ట్ ఒక టికెట్ తీసుకోవాలన్నమాట. అది వచ్చేసి 25 రూపీస్ టికెట్స్. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ. సో మార్నింగ్ 9:30 to 5:30 వరకు మనము ఈ టైంలో ఎక్కచ్చు అనమాట పైకి. సో ఫ్రైడేస్ మాత్రం క్లోజ్ ఉంటుంది, కానీ మనం చార్మినార్ వరకు వెళ్ళొచ్చు, కానీ పైకి వెళ్ళలేమన్నమాట, అంతే. నేను ఇక్కడికి ఆఫ్టర్ 13 years తర్వాత నేను పైకి ఎక్కుతున్నాను. సో అప్పుడు కూడా అక్కడ స్టెప్స్ ఉంటాయి చూడండి, అవి చాలా హైట్ ఉంటాయి అన్నమాట. నాకు అప్పుడు కూడా భయం వేసింది, ఇప్పుడు కూడా ఇంకా అసలు ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్తున్నాను కాబట్టి చూస్తున్నారు కదా, ఆ స్టెప్స్ అయితే ఎంత హైట్లో ఉంటాయి. సో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ పట్టుకోవడానికి కూడా ఏముండదు, ఒక్క పర్సనే వెళ్ళగలుగుతాడు అనమాట. సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఒక్కళ్ళు కనుక పైన ఎవరైనా పడ్డారనుకోండి, అందరూ డామని అందరం పడిపోతాం కింద. సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట. సో వీడియోస్, ఫొటోస్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నేను కూడా చాలా కేర్ఫుల్గా తీసాను అనమాట. అక్కడ పైన ఎక్కగానే మనము అక్కడ నుంచి కింద ప్రతి సైడ్ 4 sides మనము వ్యూ చూడొచ్చు. ఎంత బాగుంటుందో ఆ వ్యూ అయితే. మనకి చార్మినార్కి దగ్గరలో మక్కా మస్జిద్ కూడా ఉంటుందన్నమాట. ఇట్స్ చాలా ఫేమస్ మాస్క్ అనమాట. సో ఆ మస్జిద్ కూడా మనకు పైనుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అన్ని షాపింగ్ స్టాల్స్, ఎవ్రీథింగ్ చాలా బాగా క్లియర్గా కనిపిస్తాయి పైనుంచి. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా, అది ద ఫేమస్ మక్కా మస్జిద్ అనమాట. ఆ మస్జిద్లోకి వెళ్ళాలి అంటే మనం కంపల్సరీ దుపట్టా వేసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇట్స్ అ వెరీ ఫేమస్ మాస్క్. అక్కడ చూస్తున్నారు కదా, ఆ కార్వింగ్స్ అవన్నీ ఎంత అందంగా ఉన్నాయో. అందరు ఒక్కొక్క ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అందరూ ఫోటోషూట్లు స్టార్ట్ చేసినారు చూడండి. మేము కూడా చేసామనుకోండి. అలా చాలాసేపు మేము టైం స్పెండ్ చేసిన తర్వాత కిందికి వచ్చేసాము. కిందికి వచ్చేసిన తర్వాత ఒక టెంపుల్ని కూడా మేము దర్శనం చేసుకున్నాం. అక్కడ భాగ్యలక్ష్మి మందిర్ అని ఉంటుందన్నమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. సో నౌ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద లైట్స్
సో 6:30 అవ్వగానే మనకు లైట్స్ ఆన్ చేస్తారు, చూద్దాం అది కూడా. ఆ లైట్స్ ఆన్ చేశాక మన చార్మినార్ చూడండి, అబ్బా అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే ఆరెంజ్, గ్రీన్ అన్ని కలర్స్ చేంజ్ అవుతున్నాయి. అక్కడ ప్రస్తుతం ఎన్విరాన్మెంట్ ఈజ్ సో కలర్ఫుల్ విత్ ఆల్ క్రౌడ్ ఉన్నా కూడా ఎంత బాగుంటుందో. ఈ టైం మాత్రం అస్సలు మనము మిస్ అవ్వద్దు. లైట్స్తో చార్మినార్ని కంపల్సరీ చూసే వెళ్ళాలి. ఇక్కడ చార్మినార్కి పక్కనే భాగ్యలక్ష్మి మందిర్ అని ఉందన్నమాట. అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో అసలు. అక్కడ దర్శనం చేసుకొని మేము బ్యాక్ టు హౌస్. Hope you all enjoyed the video. Thank you for watching. Bye.